అత్తమ్మ బాగున్నావా? బాగున్నా కోడలా. ఇలా కాలేజీ పోలేదా నువ్వు? ఇక సంక్రాంతి దగ్గరకు వస్తుంది అత్తమ్మ, ఎవరు కాలేజీకి రావట్లే, అందుకే నేను కూడా పోలేదు. సరే కోడలా. తమ్ముడు వచ్చే నెలలో చిట్టి పైసలు ఇస్తానన్నమాట, మరి ఇస్తావా? వచ్చే నెల నీ నెంబర్ ఉన్నదక్క, నువ్వు తీసుకుంటావా అంటే ఇస్తా, లేకుంటే వేరే వాళ్ళకి ఇస్తా. అమ్మా మనం చిట్టు ఎత్తుకున్నాం అనుకోనే మళ్ళీ 1000 రూపాయలు కలిపి కట్టద్దు దానే. ఇప్పుడు మనకి పైసలు ఏం అవసరం ఉండే, లాస్ట్ వరకు ఉండని రాదే. సరే బిడ్డ, నువ్వు ఎట్లా అంటే అట్లే. సరే అమ్మా. ఇక మామయ్య మాకైతే ఇప్పుడు పైసలు ఏం అవసరం లేదు, లాస్ట్ వరకు ఉండని. సరే అల్లుడు, మీ ఇష్టం. మామయ్య మరి నాటు ఎప్పుడు వేద్దాం అనుకుంటాను? పొలం దున్నుడు అయిపోయింది అల్లుడు, ఒడ్డు పడ్డది, ఈ వారంలో వేద్దాం అనుకుంటాను నాటు. సరే మామయ్య. హాయ్ సంతోష్. హాయ్ అంకిత. ఏంటి ఇలా సడన్ గా మా ఇంటికి వచ్చినావు? ఫోన్లో చెప్పినా కదా రికార్డు కావాలని, దానికోసం ఇంటికి వచ్చిన. అవునా సంతోష్, మరి ఇంటికి వచ్చే ముందు ఒకసారి కాల్ చేస్తే బాగుండు కదా. మీ ఊరిలో చిన్న పని ఉంటే వచ్చిన, పని రికార్డు తీసుకొని పోదామని వచ్చిన. సరే సంతోష్, మరి ఇంట్లోకి రా. ఇంట్లోకి ఎందుకు, మీ వాళ్ళు అందరు ఉన్నట్టుంది కదా, నువ్వే వెళ్ళి రికార్డు తీసుకురా, పో ఇక్కడనే ఉంటా. మా వాళ్ళ ఇంట్లో ఉంటే ఏమైతుంది సంతోష్? ఏం కదా, రాక మా ఇంటికి వచ్చినావు, ఒక ఛాయ్ తాగిపోదుదా? ఎందుకులే అంకిత, నువ్వే వెళ్ళి తీసుకురాపో. ఏం కాదులే సంతోష్, రా. నా మరదలేంది వద్దుడు అంత క్లోజ్గా మాట్లాడుతుంది, ఎవడు అసలు వాడు?